మై డియర్ సిఇఓస్ అండ్ సూపర్ సిఇఓస్, మనందరినీ కష్టపడి సంవత్సర కాలంగా ఒక రూట్కి తీసుకొచ్చి కంప్లీట్ చేసుకున్న ఈ వేళలో మనలోనే ఒక మెంబర్గా ఉండి 13,000 కాయిన్స్ సంపాదించుకున్న డాక్టర్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి మన ఎల్లందు ఏరియా నుంచి మహబూబాద్ అనుకుంటాను, మనల్ని బ్లాక్మెయిల్ చేసి మన కృష్ణ గారిని, సిఇఓ కృష్ణ గారిని, అలాగే ఉపేంద్ర గారిని, అలాగే మనుగురు రాజు గారిని, ఇలా ఇల్లందు ఇంకా మనలు ఉన్నారు, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారు. ఒక 30 లక్షల రూపాయలు కారు లోన్ వద్దట, అలాగే 1,00,000 కాయిన్స్, అలాగే వాడికి ఒక సిఇఓ పోస్ట్ కావాలట. దీన్ని డిమాండ్ చేస్తే వీరు ఒప్పుకోలేదు, మా కంపెనీ అలాంటిది కాదు, మా డాడీ కూడా ఇట్లా ఒప్పుకోడు అని చెప్పేసి వీళ్ళు దాన్ని కట్ చేస్తే వీళ్ళ మీద వాడు ఒక 3-4 రోజుల క్రితం ఒక న్యూస్ ఛానల్లో రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేస్తే ఆ మరుసటి 2 రోజులు న్యూస్లో వచ్చినట్టు ఉంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, వీళ్ళ మీద సతాయించిన చేయడంతో వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు. దీనికి ఇప్పుడు ఏమవుతుందంటే మనం ₹1,00,00,000 ఇవ్వమని దిగొచ్చాడు. ₹1,00,00,000 కారు, 1,00,000 కాయిన్స్ ప్లస్ సిఇఓ పోస్టు అడుగుతున్నాడు. దానికోసం తన ఆరోపించేది ఏంటంటే మనది బ్లాక్ చైన్ కాదు. మరి మనది బ్లాక్ చైనే కదా, కాదని చెప్తున్నాడు. మనది ఎక్స్చేంజ్లో లేదు, ఎక్స్చేంజ్లో ఉన్నది కదా, 2-3 ఎక్స్చేంజ్లో ఉన్నది, కాదని చెప్తున్నాడు. మనం 2,500 కోట్లు అన్నాడు. మనం అసలు ఎన్ని కోట్ల మంది జనాలు వచ్చారో నేను ఎక్కడైనా చెప్పానా? మీలో మీరు మాట్లాడుకునేది, జనాలు మాట్లాడుకునేది తప్ప నేను ఎక్కడ ఇంతమంది వచ్చానని చెప్పలేదు. దాన్ని పట్టుకొని ఇలా జరిగింది అని చెప్పేసి ఈయన చెప్పడం మొదలెట్టాడు. సో ఆయన మీద మనం కేసు ఫైల్ చేశాం. దీనికి ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటిది ఆలోచనతో వాడు మళ్ళీ ఇంక ఏమైనా ఆలోచన చేయొచ్చు. కాబట్టి ముందుగా మన మీద ఎటువంటి రూమర్ వచ్చినా మీ అందరికీ తెలుసు, రూపాయి బాకీ లేకుండా, రూపాయి ఎవరికి ఇవ్వకుండా అందరికి ఇచ్చేసిన వ్యక్తిని నేను. మనది ఇప్పుడు క్లోజ్ చేసుకుని వెళ్ళే టైంలో 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కాబట్టి ఈ న్యూస్ని మన వాళ్ళందరికీ, మొత్తం మనందరికీ సర్క్యులేట్ చేయండి. ఎందుకు అంటే ఒకవేళ ఆయన ద్వారా ఏదైనా రూమర్స్ వచ్చినా మన వాళ్ళు దాన్ని ఇది కాదు, ఇది మాది కరెక్ట్ అని మనం కరెక్ట్గా ఉండడం కోసం. గతంలో ఇలాగే వచ్చినప్పుడు మనందరం ఒక మాట మీద ఉన్నాం కాబట్టి ఈరోజు మనం హ్యాపీగా ముందు తీసుకెళ్తున్నాం. ఇంత చక్కటి వ్యాపారాన్ని ఇంత నిజాయితీగా చేస్తున్న దాన్ని ఇలాంటి బ్లాక్ మెయిలర్స్, ఇలాంటి ఈ రౌడీ షీటర్స్ లాగా వచ్చి నువ్వు ఇస్తావా చస్తావా అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ వార్త కొరకు అలర్ట్గా ఉండండి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం దాని మీద తిరిగి మళ్ళీ మనం ఏం చేయాలో మనం ఆలోచించుకుని చేద్దాం. అలాగే ఎవరు మరొకలాగా ఉధృతమైనటువంటి వాతావరణం తీసుకెళ్లకుండా అందరికీ సబ్మిట్ చేయండి. మనం ఆల్రెడీ కాయిన్ ముగిసిపోయింది, బ్లాక్ చైన్లో ఉంది, మైనింగ్ ఆపేసాం, ఎక్స్చేంజ్లో ఉంది, కేవలెట్తో ఇక ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీన్ని కూడా మనకు ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నోసార్లు ఎన్ని జరిగినా ఒకే కుటుంబంలో కలిసి కట్టుగా ఉన్నాం కనుకే ఈరోజు మనం ఇంత స్థాయికి వచ్చాం. మై డియర్ డాడీస్ అండ్ నా పిల్లలు చిన్నవాళ్ళు కానీ, నా పెద్దవారు కానీ, నాకంటే పెద్దవాళ్ళు కానీ, మీ అందరూ ప్రతి సమస్యని ఎదుర్కొని ముందుకు తీసుకొచ్చామని. మంచి చేస్తే ఈ లోకంలో కష్టమేమో అనిపించేలా ఉంది నాకు.